వెరీ మచ్. ఇప్పుడే మన మధ్యకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి తెలంగాణ రాష్ట్ర ప్రశస్తిని ఐటీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో, మరి ముఖ్యంగా పట్టణాభివృద్ధి రంగంలో, ఐటీ రంగంలో, పారిశ్రామిక రంగంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టిన మరి పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, వారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడికి వచ్చినందుకు. అదేవిధంగా మరి వేదిక మీదున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వేదిక మీదున్న మరో మాజీ మంత్రివర్యులు మరి శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీదున్న మరి అందరూ సభాధ్యక్షులు కంచర్ల భూపతి రెడ్డి గారు, అదేవిధంగా గాదరి కిషోర్ కుమార్ గారు, మరి ఎంతో మంది మరి ప్రజాప్రతినిధులు అందరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి. అదేవిధంగా వేదిక కింద ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరొక్కసారి జై తెలంగాణ. ఈరోజు మనం రాకేష్ రెడ్డి అనే ఒక మేధావి, ఒక చక్కటి రచయిత, అదేవిధంగా ప్రగతిశీల భావాలున్న నాయకుడుగా ఆయనను ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి మెంబర్గా పంపించాలని చెప్పేసి ఇక్కడికి మీరందరూ కూడా రావడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక పార్టీ సభగా నేనైతే చూడడం లేదు. ఇది ఒక మేధావుల మేధో మదనం సభగా మాత్రమే నేను చూస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయక ప్రజలు వాళ్ళందరితో మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడడం లాభం లేదు. మీరందరూ కూడా మేధావులు, పట్టభద్రులు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివి పట్టా పుచ్చుకొని ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో అడుగుపెట్టిన వ్యక్తులు మీరందరూ కూడా. రేపు మీ విలువైన ఓటుతోని రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాల మలుపు తిప్పే సత్తా ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా. అందుకొరకు మీతో మాట్లాడేటప్పుడు డేటాతోనే మాట్లాడాలి మిత్రులారా. ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు మరి పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారిని మరి కాచి వడబోచి ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఏరికోరి రాకేష్ రెడ్డి గారినే మరి సెలెక్ట్ చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి అక్కడి నుండి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారి అక్కడి నుండి దేశంలోనే అత్యున్నతమైన అత్యంత కష్టమైన ఎగ్జామ్ బిట్స్ పిలానీ ఎగ్జామ్ రాసి బిట్స్ పిలానీలో మరి సీటు తెచ్చుకొని అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లో కూడా ఎన్నో అవార్డులు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని అక్కడి నుండి మరి అమెరికా పోవడం జరిగింది. అమెరికా పోయిన వాళ్ళు చాలామంది కూడా అమెరికాలోనే ఉండాలని అనుకుంటారు. అక్కడి బంగళాలు లేకపోతే లగ్జరీ కార్లు, అక్కడి పట్టణాల్లో, అక్కడి నగరాల్లో నివసించి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా బతుకుతారు. కానీ ఈరోజు సోదరుడు రాకేష్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి వెంటనే మరి మాతృభూమి మీద ప్రేమతోని 2013వ సంవత్సరంలో మరి తెలంగాణకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటున్నారు మిత్రులారా. మరి వారు ఎన్నో బుక్కులు కూడా రాయడం జరిగింది. మరి ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే బుక్, తర్వాత మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ ఏ బుక్కులు అయితే ఉంటాయో అందులో ఇండియన్ ఎకానమీ మీద ఒక చక్కటి పుస్తకం రాసిన మేధావి రాకేష్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో పత్రికలకు వ్యాసాలు కూడా రాసిన మరి రచయిత, ఒక అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు. మరి అలాంటి రాకేష్ రెడ్డిని కాచి వడపోసి మనందరికీ ఇచ్చి ఇతన్ని చట్టసభల్లోకి పంపించాలని అనుకున్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మిత్రులారా, మరి కాంగ్రెస్లో 34 మంది ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ,
ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఆ 34 మంది ఎమ్మెల్యేలు రాత్రింబవలు కష్టపడి కాచి వడబోసి ఒక అభ్యర్థిని ఇచ్చిండు కాంగ్రెస్కు. ఎవరు ఆయన? ఎవరు? తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పమంటారా లేకపోతే బంద్ చేయ వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలంటున్నారు. ఠీకే, పబ్లిక్ డిమాండ్తోని ఒక 2 నిమిషాలు. మిత్రులారా, లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు ఆ విషయం మీకు తెలిస్తే బస్సు ఎక్కుతారా? ఒక డాక్టరు ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని తీసుకుపోయి అవయవాలు దొంగతనం చేస్తుందంటే ఆపరేషన్ థియేటర్కి పోతామా? పోతామా? ఒక కాపీలు కొట్టి పాస్ అయిన టీచర్ దగ్గరికి పోయి ట్యూషన్లు చెప్పించుకోం. మిత్రులారా, మీరు ఒకసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థిని లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చోబెట్టాలనుకుంటుందో మీరు ఒకసారి వినాలి. మీరు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే కొంచెం ఈజీగా ఉంటుండే. రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు ఆయన భాష, ఆయన ఆలోచనలు మీకు అర్థమవుతాయి. సరే, అది నేను కొంత దాని గురించి ప్రస్తావించను. కానీ మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రశ్నించే గొంతుక మరి కాంగ్రెస్ వాళ్ళు కాచి వడబోసి ఆయన మన క్యాండిడేట్కి ఇచ్చారు. మిత్రులారా, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు, ఫేస్బుక్లో వాళ్ళ పోస్టులు, వాట్సాప్లో వాళ్ళు ఏమేమి చాటింగ్ చేసిండ్రు అవన్నీ మీకు యాక్సెస్ ఉంటే చూస్తారా? చూడరా? ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈయన ఫేస్బుక్ ప్రొఫైలు, వాళ్ళ ఏమేమి రాసిండు, ట్విట్టర్లో ఏమేమి పోస్ట్ చేసిండు, లేకపోతే ఇన్స్టాలో ఏమేమి పోస్టులు పెట్టినా చూస్తారు. అదేవిధంగా మనము ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అంటే మామూలు విషయం కాదు, చట్టసభలు, మన జీవితాలను మార్చే చట్టాలను తయారు చేసే శక్తి ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవాలి. వాళ్ళకు అన్ని మామూలు ప్రివిలేజెస్ ఉండవు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయలేరు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ హ్యాస్ టు గివ్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు నేను పోలేము. చీఫ్ సెక్రటరీ కన్నా పైన వాళ్ళు ప్రోటోకాల్లో ఉంటారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో అన్ని విధాలుగా, ఇంకా ఇండియన్ పార్లమెంట్ అయితే ఇంకా ఈవెన్ వాళ్ళు కూర్చునే అసెంబ్లీకి, కౌన్సిల్కు నువ్వు నేను పోలేము. వందలాది మంది పోలీసులు వాళ్ళని రక్షిస్తుంటారు. అలాంటి చట్టసభల్లో కూర్చునే వ్యక్తి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించండి. కానీ అలా తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి ఈయననే పంపించాలంటున్నారు. ఆయన గురించి నేను 2-3 విషయాలు చెప్పాలనుకున్నా. తీన్మార్ మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఆ అఫిడవిట్లో ఆయన మీద 56 కేసులున్నాయి. మీరు ఆ కేసుల వివరాలు చెప్తే ఇవాళ అన్నం తినరు. చెప్పాలా? లంచ్ ఉందా సార్? లంచ్ సో ఆ వివరాలు మీకు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు, మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు, మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు, మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు, రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది. తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నిన్ను చంపుతాను బిడ్డ అని భయపెట్టించడం. రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్లో పెట్టి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం. మూడవది మీ కన్సెంట్ లేకుండా, ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు, మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్లో నా వాల్ మీద పోస్ట్ చేస్తే, నా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే, లేకపోతే నా యూట్యూబ్ అకౌంట్లో పోస్ట్ చేసి మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయిని సంప్రదించండి, ఈ అబ్బాయిని సంప్రదించండి అంటే ఎట్లుంటుంది మన బాధ? నేను సైబర్ క్రైమ్ స్టేషన్ నేను పెట్టించిన, నేను 2007లో నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళండి. అమ్మాయిలు అబ్బాయిలు ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చేవారు. సార్, వాడెవడో దుర్మార్గుడు మా అమ్మాయి మొబైల్ నెంబరు ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి, గూగుల్ ఇమేజెస్ నుంచి ఒక అమ్మాయి
బొమ్మ డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన బొమ్మ పక్కన మీకేమై ఈ అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కు సంప్రదించండి అని మా అమ్మాయి నెంబర్ అక్కడ పేస్ట్ చేశాడు. చేస్తే మా అమ్మాయి కావాల్సిన పెళ్ళి ఆగిపోయింది సార్ అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించేవాళ్ళు. నేను 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్గా నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను. అప్పటికి ఈ కేసులన్నీ ఎక్కువ వస్తుంటే అయ్యో బాబు ఇట్లయితే బాగలేదు, మరి వీటి కోసం ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెట్టాలని ఆనాడు మరి టెక్నాలజీ సర్వీసెస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం. మిత్రులారా, మరి మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ నెంబర్ యూట్యూబ్లో పోస్ట్ చేసి మీరు ఏమైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి అంటే మీకు ఎంత ఇన్కన్వీనియంట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తీన్మార్ మల్లన్న గారి మీద 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పోస్టింగ్ యువర్ మొబైల్ నెంబర్ వితౌట్ యువర్ కన్సెంట్ ఈజ్ అ క్రైమ్. ఇట్స్ అ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. మరి మన ప్రైవసీని ఇన్వేట్ చేసిండు ఆయన. అదేవిధంగా చిన్న పిల్లల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళ మీద యూట్యూబ్ పోల్, ఆన్లైన్ పోల్ నిర్వహించిండు. ఇట్ ఈస్ క్రైమ్ అగెన్స్ట్ జువెనైల్స్. చిన్న పిల్లలు అమాయకులు, చట్టం వాళ్ళను రక్షిస్తుంది. రాజకీయాల్లోకి వాళ్ళను లాగకూడదు. నేను నా ట్విట్టర్ మీద కూడా నేను ఖండించిన ఇట్లాంటి చెత్త పనులు చేయకూడదు అని చెప్పి. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం, చిన్నపిల్లలను రాజకీయ కక్షలు, రాజకీయ విద్వేషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలను స్పేర్ చేయాలని మొత్తం చెప్తుంది ప్రపంచం అంతా. కానీ పిల్లల మీద యూట్యూబ్ పోల్ పెట్టడం ఏమన్నా సంస్కారం ఉందానండి? అదేవిధంగా ఒక వ్యక్తులను జడ్జిలు చేయాల్సిన పని యూట్యూబ్లో కూర్చొని ఒక యూట్యూబ్ మీడియా హోస్ట్ కొట్టినోడిని తన్నించుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నువ్వు ఎందుకు తన్నినావు, నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని చెప్పి, అంటే ట్రయల్ బై మీడియా యూట్యూబ్ పోల్లోనే పెట్టి మీరు ఇది అంటే ఆ కుటుంబం మరి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసింది. నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దుర్భాషలు ఆడితే దాని మీద కూడా కేసులు అయినాయి. చాలామంది ఇప్పుడు ఆయన తీన్మార్ మల్లన్న గారు ఏమంటున్నారు, ఆనాటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా పెట్టిన కేసులని. మిత్రులారా, ఇవి నిజంగా కక్షపూరితంగా పెట్టిన కేసులు అయితే కోర్టు ఎప్పుడు ఆ ఎఫ్ఐఆర్లన్నిటి కూడా క్వాష్ చేసేది. మరి ఎందుకు కోర్టు క్వాష్ చేయలే? 74 రోజులు జైల్లో ఉన్నారు మల్లన్న గారు. 74 రోజులు జైల్లో ఉండి మహిళల మీద అసభ్యంగా ఫోటోలు ప్రచురించిన వ్యక్తి, అదేవిధంగా చిన్నపిల్లల బాడీ షేమ్ చేసిన వ్యక్తి, అదేవిధంగా చిన్నపిల్లల కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద పోల్ నిర్వహించిన వ్యక్తి, అదేవిధంగా మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను మరి యూట్యూబ్లో పెట్టిన వ్యక్తి రేపు పట్టభద్రుల అభ్యర్థిగా, పట్టభద్రుల ప్రతినిధిగా చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని మీరందరూ అనుకుంటున్నారా? రాకేష్ రెడ్డి కూర్చుంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? రాకేష్ రెడ్డి లాంటి మేధావి చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకొరకే దయచేసి రాకేష్ రెడ్డి లాంటి మేధావిని మనం చట్టసభల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోతే ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు తడి బట్టతోనే మీ గొంతులు కోసే ప్రమాదం ఉంటుంది. అందుకొరకే దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి 3వ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డి గారి పేరు పక్కన 1 అని మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ, అందరూ ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తండి. 1 అని చూపించండి. 1 కొన్ని 2 కనిపిస్తున్నాయి. 1 అని చూపించండి. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఒక్కసారి 1 అని చూపిస్తే చాలా సంతోషం. సో మిత్రులారా, 1వ నెంబర్ రాకేష్ రెడ్డి గారి పేరు థర్డ్ పొజిషన్లో ఉంటుంది. 1 అని రాయాలి. మీరు పట్టభద్రులు కాబట్టి దీంట్లో గుర్తులే ఉండవు. సో అందుకొరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చిన సభాధ్యక్షులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. గట్టిగా విజయం కోసం చప్పట్లు కొట్టాలి గట్టిగా. నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల సభకు
అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ స్థానిక శాసనసభ్యులు పెద్దలు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ మాజీ ఐటీ మంత్రివర్యులు, మన యువతకు ప్రతినిధి, యూత్ ఐకాన్, మన రాష్ట్ర ఐటీకి, మన రాష్ట్ర చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేటీ రామారావు గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు ఐపీఎస్ అధికారి, ఎంతోమంది విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన మాజీ శాసనసభ్యులు యాదరి కిషోర్ గారు, చెరుకు సుధాకర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, భిక్షమయ్య గౌడ్ గారు, కర్ణ ప్రభాకర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక బండ్ల నరేందర్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఈ సభకు కేంద్ర బిందువులైనటువంటి నల్గొండ పట్టణం నుండి, నల్గొండ చుట్టుపక్కల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు తెలంగాణ చల్ల ఉంది అంటే అది నల్లగొండనే కారణం. ఎందుకంటే నల్లగొండ నరాన ఆ పౌరుషం ఉంది, ఆ పట్టుదల ఉంది. ఆ రోజు రజాకార్ల వ్యతిరేక ఉద్యమమైనా, లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి కావచ్చు, మిగతా అమరవీరులు కావచ్చు, వాళ్ళ కారణంగా, టీఆర్ఎస్ పోరాటం కారణంగా, వివిధ పార్టీల సహకారం కారణంగా మనకు తెలంగాణ వచ్చింది. దానికి నల్గొండనే బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తేదీన ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి కాను ఉప ఎన్నిక జరగనున్నది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలము మీరు మాత్రమే ఓట్లు వేస్తారు. విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేసి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, దిలీప్ కుమార్ గారు, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళు వేరు వేరు పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు. ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కూడా వీళ్ళంతా కూడా విజనరీస్, థింకర్స్, ఇంటలెక్చువల్స్. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఆదర్శవంతులైనటువంటి వాళ్ళు, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళనే ప్రతిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటూ ఆ మండలి యొక్క గౌరవాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే మండలి అనేది ఒక పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళు పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటువంటి వాళ్ళని పంపరు. పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను కాస్త బూతు సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి పరిపాలన తర్వాత 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి వారు ఓట్లు వేసి ఏరి కోరు ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది.
ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజ ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది, ఎవరు శాశ్వతం కాదు. దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిందే. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వాగతించు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నది. రిలీజ్ చేసిందా? చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా? 2 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా మెగా జాబ్ డిఎస్సిని వేస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సి అన్నారు. దాని గురించి కనీసం చర్చ లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు అన్నారు, కానీ 750 పోస్టులే ఇచ్చిండ్రు. గ్రూప్ 3లో 2,000 పోస్టులు అన్నారు, కానీ 1,300 పోస్టులే ఇచ్చిండ్రు. అసలు ప్రభుత్వ పరీక్షలకు మేము రుసుమే తీసుకోమన్నారు, కానీ ఈరోజు టెట్కు 200 రూపాయల ఫీజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చెప్పింది ఒకటి, ఈరోజు చేస్తున్నది ఒకటి. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? నిగ్గదీయగలుగుతాడా? మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? లేదు. మరి ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించాలి? ఒకవేళ ప్రశ్నించగలిగితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను మాత్రమే ప్రశ్నించగలుగుతా, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నించగలుగుతా తప్ప వేరే వాళ్ళు ప్రశ్నించలేరు. మిత్రులారా, ప్రజలు కోరుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. సరే, మధ్యలో వాళ్ళు అనుకొని వాళ్ళు ప్రభుత్వం కూర్చుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏమీ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ పక్షాన గొంతెత్తి గలమెత్తి పోరాడి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మిత్రులారా, నేను ఒక రైతు బిడ్డను, ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ విద్యార్థి నాయకుడిగా 2 సార్లు గెలిచి ఒక గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత నేను అమెరికాకు వెళ్ళి ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో 7 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని మానేసి రాజకీయాల్లోకి వచ్చి 2013 నుండి నేటి వరకు నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నేడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద నేను స్పందించాను. ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, అది ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, విద్యావంతుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఈ సమస్యల మీద పోరాటం చేశాను. నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఈ అన్ని సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. బహుశా ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దశాబ్దాల పాటు కన్నటువంటి కళను, తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు ఆ పోరాటంలో ఉన్నటువంటి పట్టుదలను, నిజాయితీని గుర్తించే బహుశా నన్ను ఈ బీఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గానికి పోటీ చేయమని ఆశీర్వదించి పంపిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీలో హేమీలు ఉన్నా కూడా, సమ ఉజ్జీవులు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితికి రాకేష్ రెడ్డి అయితే యువతకు
నిరుద్యోగులకు విద్యావంతులకు మంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి కానీ లేదా మిగతా పెద్దలు వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయించారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడతారు. వచ్చినా కూడా ఆదరించే వాళ్ళు చాలా తక్కువ. కానీ నిజంగా అనేక మంది యువకులకు అవకాశాలు కల్పించి యువకులను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ సందర్భంగా నేను నా ముందున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. ఒకవేళ రేపు ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలిచినట్టు, రేపు ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు గెలిచినట్టు, ఒకవేళ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాయితీ పరులు గెలిచినట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి వారిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటామా లేదా అనేది అది మీ మీద ఆధారపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నాలాంటి వాడు గెలిస్తే ఇంకో 10 మంది యువకులు మేము కూడా నాయకత్వం వహిస్తామని ముందుకు వస్తారు. కానీ నాలాంటి వాడు ఓడిపోతే ఎవరు కూడా ఇంకా ఆశ ఉండదు. విద్యావంతులు పోయినా, నిజాయితీ పరులు పోయినా, యువత పోయినా కూడా రాజకీయాల్లో గెలవలేరు అనేటువంటి ఒక అపవాదం ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యావంతులను, యువతను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినటువంటి అవకాశం కాదు. ఈ ఇచ్చిన అవకాశము యువతకు ఇచ్చినటువంటి అవకాశము, విద్యావంతులకు ఇచ్చినటువంటి అవకాశము, రాజకీయాల్లో మంచి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంగా అందరూ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మిత్రులారా, ఈ మధ్య చాలా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. జీవో నెంబర్ 46 మీద ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది. ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా, నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, లేదా గతంలో 2 పర్యాయాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోణంలోనే జీవోలను విడుదల చేస్తుంది, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జీవో నెంబర్ 46ను విడుదల చేసింది. ఇది వాస్తవం, ఇది కాదనలేనటువంటి అంశం. ఒక జీవోను రిలీజ్ చేసినప్పుడు సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకపోవడం కావచ్చు, ప్రజానాడిని పట్టలేకపోవడం వల్ల కావచ్చు, కొంతమంది అధికారుల యొక్క సూచనలు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఒక్కోసారి ఒక జీవో తీసినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇబ్బంది పడుతుంది. కొంతమంది ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినంత మాత్రాన దానికి సొల్యూషన్ లేనటువంటిది కాదు, దానికి సొల్యూషన్ ఉన్నది. ఆ రోజు జీవో నెంబర్ 46 బాధితులు కేటీఆర్ గారిని హైదరాబాద్లో కలిసి ఈ జీవో వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ జీవోని సవరించండి అని చెప్పి వారు అక్టోబర్ 30వ తేదీన కలిసిండ్రు. దాని తర్వాత వారు సవరిద్దామని చెప్పారు. కానీ ఆ సందర్భంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని సవరించలేకపోయారు. కానీ ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, జీవో నెంబర్ 46 బాధిత ద్వారా రండి, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46ని మేము రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జీవో నెంబర్ 46 మీద మీ హామీ ఏమైంది? మీరు ఎందుకు రద్దు చేస్తలేరు? మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన జీవో నెంబర్ 46 మీద హామీ ఇచ్చింది కదా, నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా జీవో నెంబర్ 46 రద్దు కావాలంటే, ఆ నిరుద్యోగ బాధితులకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే వాళ్ళతో సాధ్యం కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు చాలామంది ఉన్నారు, చాలా విషయాలు వారు మాట్లాడతారు. కానీ ఒక్క విషయం నేను మీ ముందు ఉంచి నేను ముగిస్తా. మిత్రులారా,
మొన్న ఒక 3 రోజుల క్రితం నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి ఒక ఆయన మొత్తం రాసిస్తా అంటున్నాడు ఆస్తులు, మరి నువ్వేమిస్తావని అడిగాడు. నేను అక్రమంగా ₹1 కూడా సంపాదించలే, నేను ఎవరిని బెదిరించలే, నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే, నా దగ్గర ₹1 కూడా లేదు. ఉన్న డబ్బంతా కూడా పేద ప్రజల కోసం, వరంగల్లో ఉన్నటువంటి స్లమ్ సిటీ కోసము, నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెట్టిన. నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. నేను చేయగలిగింది కేవలం నిజాయితీగా పోరాడడం, కేవలం పట్టుదలతో పోరాడడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా చేస్తా, నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి. గెలిపిస్తే ₹1 కూడా జీతం తీసుకోకుండా, నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని మొత్తాన్ని కూడా ₹1 కూడా తీసుకోకుండా, ఏ అలవెన్స్ కూడా తీసుకోకుండా ఆ మొత్తాన్ని కూడా నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, పేద వర్గాల కోసము విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తాను. ఈరోజు పేద కుటుంబాల నుండి వచ్చి గ్రంథాలయాల్లో ఉంటూ, చిన్న చిన్న హాస్టల్ రూమ్లో ఉంటూ, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గైడ్లు కొనుక్కోవడానికి, వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవడానికి, వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి ఆ నిధిని వినియోగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని కోరుకుంటారా, లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించటాన్ని కోరుకుంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని కోరుకుంటారా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటారా? ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా, ఎంతో విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి 27వ తేదీ జరిగేటువంటి ఈ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ మీద 3వ నెంబర్లో నా పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని రాసి ఉంటుంది. దాని పక్కన 1 అనే సంఖ్య వేసి నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై భారత్. ఈ యొక్క ఎన్నికల కార్యక్రమాన్ని మన నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అన్న జగదీష్ అన్న గారు మాట్లాడాలని కోరుతాను. గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని కోరుతాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండలో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, కార్యక్రమ అతిథులు, పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కార్యక్రమంలో హాజరైన మిత్రులు, సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ ఈ ఎన్నికల్లో ఏం చేయాలి, ఏం చేస్తే మనకు లాభం అవుతుందనే విషయాలన్నీ వివరించడానికి పెద్దలు కేటీఆర్ గారు రావడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి మిత్రులు దయచేసి ఎవరు లేవద్దు ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన ఇప్పటికీ అభ్యర్థుల గుణగణాలు ఏందనేది. బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కానీ ఆ అభ్యర్థి ఎవరికి తెలియదు. ఆయనకు గొంతు ఉన్నదా లేదా, మాట వస్తుందా లేదా కూడా తెలియదు. మనం ఎవరు ఎన్నడూ వినలేదు. రాకేష్ పుట్టక ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆ బీజేపీలో ఉన్నాడు. ఓట్లు వచ్చినాడు, పోటీ చేస్తాడు, మళ్ళీ పోతే మళ్ళీ 5 ఏళ్ల తర్వాతనే వస్తాడు తప్ప ప్రజలకు ఇప్పుడు కనపడాడు, ప్రజల మాటలు ఇప్పుడు వినిపించాడు, ప్రజల కొరకు పనిచేసిన అలవాటు కూడా లేదు. ఇక ఇంకొక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఏమో తనకున్న గొంతును తన సొంత అవసరాలకు వినియోగించుకోవడానికి, అవతల వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి బూతులు మాట్లాడడం తప్ప, రాకేష్ రెడ్డి మాట్లాడితే మీరు విన్నరు అర్ధగంటగా ఒక అక్షరం కూడా ఎక్కడ కూడా ఒక తప్పు మాట కానీ ఇంకోటి కానీ అభ్యంతరకరమైన మాట కూడా లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడితే ఒక్కటైనా వినడానికి కావాల్సిన మాట ఉంటుందా లేదా ఒకసారి ఆలోచన చేసుకొని అభ్యర్థుల మధ్యన తేడా ఏందో గమనించి మీరందరూ కూడా నిర్ణయం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన కేటీఆర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. 5 నిమిషాలు ఎక్కువ కాదు. గౌరవనీయులు వేదిక పైన పెద్దలు జగదీష్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న,
కంచర్ల భూపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, సోదరుడు కిషోర్ గారు, బండా నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారు, కర్ణె ప్రభాకరణ గారు, చెరుకు సుధాకరణ గారు, అదేవిధంగా మన నిరంజన్ వలి గారు, ఇంకా పేరు పేరున వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు మా తమ్ముడు, పెళ్లి కొడుకు అంటే పెళ్లి అయింది పెళ్లి కాలేదనుకున్నారు, పెళ్లి కొడుకు అంటే మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాడు కాబట్టి మరి తమ్ముడు కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సోదరుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి, కార్యక్రమంలో విచ్చేసిన మా చెల్లెళ్లకు తమ్ముళ్లకు పేరు పేరున నమస్కారం. ఇక్కడ మీకు పెద్దగా ఆలోచించవలసిన పరిస్థితి కానీ ఇంకోటి కానీ లేదు. ఇవాళ అభ్యర్థుల లిస్టు చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపేమో బ్రహ్మాండంగా మీలాగా కష్టపడి రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించిన తమ్ముడు, ఇంజనీరింగ్ చదివిన తమ్ముడు ఒకవైపు ఉన్నాడు. అమెరికాలో ఫేస్బుక్ లాంటి కంపెనీలో, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేసి అవసరమైతే అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా అది వదులుకొని నా తెలంగాణకి ఏమైనా చేయాలి, నా దేశంలో ఏమైనా చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు రాకేష్. ఒక దిక్కున్నాడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ అభ్యర్థి నాకంటే బాగా మీకే తెలుసు. తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం, తెల్లారి లేస్తే కేవలం పెద్దవాళ్ళని తిడితే పెద్దవాడిని అయిపోతానని విధంగా ఎవరుంటే వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ ప్రవీణ్ అన్న చెప్పినట్టు 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడలో జైలు అనుభవం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అభ్యర్థి యొక్క గుణగణాలు. అందుకే దయచేసి ఆలోచించండి, పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలి? మరి ఒక విద్యావంతుడికి పట్టం కడతారా, ఒక బ్లాక్ మెయిలర్కు, చీటర్కు పట్టం కడతారా? దయచేసి మీరు ఆలోచించాలని నా ప్రార్థన. మరి ఈ సందర్భం ఎట్లాంటిది అంటే, ఈ ఎన్నికతో ప్రభుత్వాలేమి మారిపోవు, కింద మీద కావు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో, శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి, ప్రజల తరపున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి. ఈ టైంలో ప్రభుత్వం ఇక్కడ స్థిరంగా ఉన్నప్పుడు జరగవలసింది ఒకటే, అక్కడ శాసన మండలిలో ఉండేది బాకా ఊదేటోళ్ళు ఉండొద్దు. ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఏమంటున్నది కేబినెట్? మేము గతంలో క్వింటాలు వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరపున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరపున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదేవిధంగా ఈరోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారెంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే, ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది. దయచేసి ఆలోచించండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,70,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఓటేయబోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేసినా మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థికి ఓటేద్దామా? ఆలోచించండి. నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ 12 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా, లేదా కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందాలు చేసే చీటర్లకు, అట్లాంటి వాళ్లకు పెద్దపీట వేద్దామా? ఆలోచించండి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ఊసు కూడా లేదు. ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆఖరికి అందులో సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రాత పరీక్ష కాలేదు, ఒక్క ఇంటర్వ్యూ కాలేదు,
నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఆలోచించండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కాగితాలు మాత్రం తానిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ తరపున గొంతు విప్పాలంటే, మీ తరపున మాట్లాడాలి అంటే, మీ తరపున కొట్లాడాలంటే మీరు బలం ఇవ్వాలి మాకు, కానీ ఆ బాకాలు దట్టులో కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను, మహిళలను, నిరుద్యోగులను, పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం 5 నెలల్లోనే 5 సంవత్సరాల అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికీ మేము చూస్తా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. తినే పల్లెంలో అనవసరంగా మన్ను పోసుకున్నాం, బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వత్రా వినబడతా ఉన్నది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మే 27 నాడు ఆలోచించి ఓటేయండి. ఆగం కాకండి. ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయంగానే ఆగం కావద్దు. ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది, ఎవరి గొంతు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి. శాసన మండలి పెట్టిందే, ఒకవేళ శాసనసభ ఏమైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, శాసన మండలి అనేది బ్యాలెన్స్ కోసం, సమతుల్యత కోసం రేపటి రోజున అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, నిగ్గదీసేందుకే గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు, అదేవిధంగా లోకల్ బాడీల్లో ఉండే ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరి వేదన, మీ అందరి వాదన అక్కడ సమర్థవంతంగా వినిపించేందుకే శాసన మండలి పెట్టింది. ఆ పెట్టిన శాసన మండలిలో ఇవాళ అర్హులకు, యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు, బ్లాక్ మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బతికేటలకు అవకాశం ఇస్తే సమాజానికి నష్టం. పాపం కాంగ్రెస్ మిత్రులు, ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. సమాజానికి పెట్టిన చీడ పురుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను, ఇట్లాంటి దొంగలను, 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్నవడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియ్యాలి. మిమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసినందుకు తప్పకుండా తీర్పునివ్వాలి. మెగా డిఎస్సి అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, దాని ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు. పరీక్షకు ఫీజులే పెట్టమన్నారు, కానీ మొన్న టెట్ పరీక్ష పెడితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 400 రూపాయలు ఉంటే ఇవాళ దాన్ని 2,000 రూపాయలు చేసినారు, 5 రెట్లు పెంచినారు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కంగానే బోడమల్లన్న అన్నట్టు అధికారంలోకి రాగానే, గద్దె మీద కూర్చోగానే నిజరూపం చూపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు తప్పకుండా గలమెత్తాలే. మరి మీ తరఫున మంచి వ్యక్తికి పట్టం కట్టి రాకేష్ రెడ్డికి తప్పకుండా శాసన మండలికి పంపాలని కోరుతూ, 3వ నంబర్లో ఉన్నది రాకేష్ రెడ్డి గారి పేరు, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కనే బాక్స్ ఉంటది, ఆ బాక్స్ లో ఒకటే ఒక్క నిలువు నామం నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి దయచేసి గెలిపించండి అని పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇంత ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.